యోవేలు గ్రంథకర్త యోవేలు గ్రంథం మీకు తెరిస్తే దాంట్లో 1వ అధ్యాయం 14వ వచనంలో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చి వాళ్ళందరినీ కూడా పెద్దలందరినీ రప్పించండి అని చెప్తున్నాడు యోవేలు. ఎందుకు అంటే యెహోవాను బ్రతిమాలు కొనుటకు. ఇప్పుడు ఒక సమస్య ఉంది మన దగ్గర. ఆ సమస్య మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, శ్రమ మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, మన బాధలు మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, మన ఇరుకులు ఇబ్బందుల నుంచి మనకి విడిపించే నాథుడు కావాలి. మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే యెహోవాను బ్రతిమలాడుకొని ప్రార్థన చేయాలి అనేటువంటి విషయము ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మీరు ఉపవాస దినం ప్రతిష్ఠించుకోండి. యెహోవాని బ్రతిమలాడుకోవడం కోసం మీరందరూ కూడా ఆయన యొక్క మందిరములో గ్యాదర్ అవ్వండి. పెద్దలను ప్రజలను అందరూ కూడా, పెద్దలు కూడా వచ్చి బ్రతిమలాడుకోవడానికి దేవుని సన్నిధిలోనికి రావాలి అని యోవేలు గ్రంథకర్త చెప్తున్నాడు. మరి దేవుణ్ణి బ్రతిమలాడుకోవడం మనకు వచ్చా రాదా? గర్విష్ఠులు దేవుణ్ణి బ్రతిమలాడుకోలేరు. ఎందుకంటే గర్విష్ఠులు తగ్గరు. వాళ్ళు తగ్గించుకొని, తమను తాము తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడి, అయ్యా నీకు స్తోత్రాలు, నీ శరణు జొచ్చుతున్నానని చెప్పడం చాలా కష్టం. గర్విష్ఠులకి ఇది సాధ్యము కాదు. ఇంకా ముందుకు పోతే ఎవరికి చూడకుండానే ప్రార్థన చేసుకుంటారు కాబట్టి, ఎవరు చూడట్లేదు కాబట్టి అటు ఇటు చూసి తలుపులు వేసుకుని గదిలోనికి వెళ్ళిపోయి సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రార్థిస్తారు. గర్విష్ఠులు కూడా ప్రార్థిస్తారు. బైబిల్ ఇలా చెప్తుంది కాబట్టి ఒకసారి ప్రార్థిస్తారు, 2 సార్లు ప్రార్థిస్తారు, 3 సార్లు ప్రార్థిస్తారు, 4వసారి విపరీతమైన కోపం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే గర్వము కారణంగా. ఎంతకాలం చేయాలి ఇంకా మేము ప్రార్థన? ఎలా ప్రార్థిస్తున్నాను, ఆయన కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, ఆయన గడ్డం పట్టుకుని అడుగుతున్నాను. అసలు ఆయన దగ్గరికి వచ్చి నేను బ్రతిమలాడుకుంటుంటే వినడే దేవుడు. అసలు కనికరమే లేదు దేవుడికి. కష్టం మీద కష్టం వస్తుంది మాకు, శ్రమ మీద శ్రమ వస్తుంది మాకు, రోగం మీద రోగం వస్తుంది, ప్రార్థించే కొద్దీ నాకు ఎక్కువైపోతున్నాయి అన్నీ అంటున్నారు అందరూ కూడా. ఇప్పుడు ఈ గర్విష్ఠులైన వారి సంగతి ఎలా ఉంటుందంటే వాళ్ళు 4 సార్లు ప్రార్థన చేస్తారు, 5 సార్లు ప్రార్థన చేస్తారు, ఇంకా దేవుడు కార్యం చూడలేకపోతారు. అప్పుడు వాళ్ళు ఇంకా లొంగరు, దేవునికి లోబడరు. వాళ్ళ లోపల నుంచి సణుగుడు అనేది ప్రారంభం అవుతుంది. ఇది మనం ఇశ్రాయేలీల దగ్గర చూస్తాం. వాళ్ళందరూ కూడా అరణ్య యాత్రలో నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పుడల్లా గొప్ప గొప్ప డాన్సులు వేస్తూ ఉండేవారు. వాళ్ళు కంజర్లు ప్లే చేస్తూ ఉండేవారు. నీ అంత శూరుడు లేడు, వీరుడు లేడని గొప్ప గొప్పగా పోడేవారు దేవుణ్ణి. కొంచెం శ్రమ రాగానే సణుగుడు మొదలు పెట్టేవారు. ఎప్పుడైతే సణిగారో దేవునికి చాలా అసహ్యం, కోపం వచ్చేది. సణుగుడు అంటే ఎలా అంటే, మమ్మల్ని అక్కడే ఉంచపోయావా, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు, ఇక్కడ ఐగుప్తులో సమాధులు లేవనా, ఇక్కడ సమాధి చేయాలనుకుంటున్నావా నువ్వు? ఈ మాటలు వింటున్నారా మీరు? గర్విష్ఠులైన వారు మాట్లాడే మాటలు ఇవి. యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి తమను తాము తగ్గించుకొని దేవుని పాదాల యొద్ద పడి ఏడ్చి ప్రార్థించుట రానివారు గర్విష్ఠులు. ఎవడైతే దీనుడై వణుకుతూ ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తాడో వారిని దేవుడు దృష్టించుచున్నారంట, చూస్తారంట ఆయన్ని. అంటే ఎవడైతే దీనుడిగా ఉంటాడో, ఎవడైతే వణుకుతాడో, ఎవడైతే ఆయన సన్నిధిలో సాష్టాంగపడి బ్రతిమలాడుకుంటారో ఆయన్ని, వారి వైపు ఆయన కనుదృష్టి ఉంటుందంట. ఎవడైతే గర్విష్ఠిగా ఉంటాడో వాడి మొరలు ఆలకించడు. మనం కూడా చూస్తాము, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి 2 ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక్కడేమో ఆకాశము తట్టు చూడడానికైనా భయం కలిగి దీనుడుగా వణుకుతూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరొక్కడేమోని అతని ప్రార్థన ఎలా ఉందంటే, ప్రభువా నీకు వందనాలు, ఈ దినాన్ని బట్టి వందనాలు, నేను వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటున్న సంగతి నీకు తెలుసు, నేను 10వ భాగం ఎలా రెగ్యులర్ ఇస్తానో కూడా నీకు తెలుసు, నన్ను నువ్వు ఇంత దీవించావంటే కేవలం నీ కృపే, ఈ ప్రార్థన నీ సన్నిధికి సమర్పిస్తున్నాను, ఆమెనన్నాడు ఒకడు. ఇంకొకడైతే వణుకుతూ భయపడుతూ ఆయన సన్నిధిలో కనీసం ఆకాశము తట్టు చూడడానికి కూడా భయపడి ఆయన బ్రతిమలాడుకుంటూ ఒకడు ప్రార్థన చేస్తున్నాడంట. వీళ్ళిద్దరి ప్రార్థనలో ఎవరి ప్రార్థన గొప్పది అని అడుగుతున్నారు ప్రభువు. ఎవడైతే దీనుడై నలిగిన హృదయం గలవాడై వణుకుతూ ఆయన్ని బ్రతిమలాడుకుంటున్నాడో వాడి ప్రార్థనే గొప్పది అని ప్రభువు చెప్పారు. కాబట్టి ఈరోజు శ్రమల పాలై దీనులుగా ఉన్న వాళ్ళందరూ కూడా చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ప్రభువుని బ్రతిమలాడుకోవాలి అనేటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది భక్తులు ఎలా ఆయన్ని బ్రతిమలాడుకున్నారో చూపిస్తాను మీకు నేను.
మోషే ఒక దినాన దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. మోషే ఎవరంటే దేవుడు ముఖాముఖి మాట్లాడేటువంటి దేవుని ఇల్లంతటిలో సాత్వికుడు అని బైబిల్ చెప్తుంది. మోషే ఎవరండి? దేవునితో ముఖాముఖి మాట్లాడే అనుభవము కలిగిన వాడై దేవుని ఇల్లంతటిలో సాత్వికుడు మంచివాడని సాక్ష్యం పొందుకున్న ఆయన ఒకరోజు దేవుని దగ్గరికి వచ్చి ముఖాముఖి మాట్లాడితే ఎలా మాట్లాడుకోవాలి? దేవా ఈరోజు ఇలా జరిగింది అలా జరిగింది, మరి మీరు అలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేయొచ్చు కదా అని మాట్లాడుకోవాలి. ముఖాముఖి అంటే అలా మాట్లాడుకుంటారు. కానీ మోషే ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నాడంట. అయ్యా, వీళ్ళు బంగారు దూడను చేసుకుని దానికి మ్రొక్కిన సంగతి చాలా భయంకరమే, దానికి నేను నిజంగా చాలా బాధపడుతున్నానయ్యా. అలానే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో తీసేస్తే ఎలా నాయనా? దయచేసి వాళ్ళ పేర్లు కూడా ఉంచు. ఒకవేళ వాళ్ళ పేర్లే కానీ తీసేయాలనుకుంటే నేను మట్టుకు ఎందుకయ్యా, నా పేరు కూడా తీసేయి, లేకపోతే వాళ్ళందరినీ కూడా నాతో పాటు ఉంచవా అని బ్రతిమలాడుకున్నాడంట. మీరు ఆ విషయం నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనంలో తర్వాత చూసుకోండి. అయ్యా, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకుంటున్నాడంటండి దేవుణ్ణి. అలా బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి, మోషే ప్రార్థన ఆలకించి అక్కడ వారిని ఆ సందర్భంలో కనికరించినట్లుగా మనం అక్కడ చూస్తాం. మొదటగా మనం మోషే గారిని చూపించాను మీకు. అంటే ఇప్పుడు దేవుడు మనకి స్నేహితుడు అంటారు కదండి నూతన నిబంధనలో. అప్పుడు మీకు కొంతమంది సేవకులు ఇలా చెప్తున్నారు, దేవుడు మన యొక్క స్నేహితుడు, ఆయన మన తండ్రిని ఎలా అడుగుతాం? దగ్గరికి వెళ్ళి డాడీ నాకు ఒక 1000 రూపీస్ కావాలి, 1 lakh కావాలని ఎలా అడుగుతాం? అలా అడగాలండి అని నేర్పించే సేవకులు ఉన్నారు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? దేవుణ్ణి ఎలా మాట్లాడి ప్రార్థన ఎలా చేయాలి? శ్రమల పాలైనప్పుడు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవునికి దగ్గరికి వెళ్ళి డిమాండింగ్గా దేవుణ్ణి అడగాల, ఇది ఇస్తావా లేదా, ఇవ్వు నేను నిన్ను కాకపోతే ఎవరిని హక్కుపూర్వకంగా అడుగుతాను నాయన, నువ్వు నా తండ్రివి కదా, నువ్వు నా ఫ్రెండ్వి కదా అని అడగమన్నాడా దేవుడు? లేకపోతే బ్రతిమలాడుకోమన్నాడా? ఎవరి వైపు చూస్తానన్నాడు ఆయన? నీవెలా ఉన్నావో అది చెప్పిన వాడి వైపు చూడమన్నాడా దేవుడు? లేదంటే కనీసం నీ తట్టు చూడడానికైనాను భయము కలిగినటువంటి వాడిని దృష్టించమన్నాడా దేవుడు? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనాలలో నుంచే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే శ్రమ గుండా నీవు వెళుతూ ఉంటే నీవెలా ప్రార్థన చెయ్యాలి అనేది మన సబ్జెక్ట్ అండి ఈరోజు. నెహెమ్యా ఉన్నాడు. నెహెమ్యా రాజు సంస్థానంలో మంచి ఉద్యోగిగా ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయనకు కుటుంబానికి ఎటువంటి లోటు లేదు. రాజుగారికి పర్సనల్గా అసిస్టెంట్గా, పర్సనల్గా ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. ఆయన ఫుడ్ ఇన్స్పెక్టర్. ఆయన అలాంటి పోస్ట్లో ఉన్నటువంటి నెహెమ్యాకి తన యొక్క పితరులు ఉండేటువంటి పట్టణం, ఆ సమాధులు ఉండేటువంటి పట్టణం తగులబడిందని తెలిసినప్పుడు ఎలాగా నేను దాన్ని బాగు చేయాలి? నేను ఒక పొజిషన్లోనే ఉన్నాను, కానీ నేను వెళ్ళాలి అనంటే రాజు పర్మిషన్ కావాలి. రాజు అన్యుడు. ఇప్పుడు నేను ఎలాగ అడగాలి? ఈ మనుష్యుడిని నేను ఎలా అడగాలి అని చెప్పి, ఈ మనుష్యుడిని అడగడానికి ముందు నా దేవుణ్ణి అడుగుతానని చెప్పి నెహెమ్యా ప్రార్థనా గదిలోనికి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి దీనుడుగా తనను తాను నలుగగొట్టుకొని అప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నాడండి. 1వ అధ్యాయం 11వ వచనం. నెహెమ్యా, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. ఈ మనుష్యుడు అంటే రాజు. ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లుగా నీవు అనుగ్రహించు నాయన అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి బ్రతిమలాడుకోవడానికి సెలవు పెట్టి బ్రతిమలాడుకుంటున్నాడండి. ఆయన ఉపవాసం ఉండి బ్రతిమలాడుకుంటున్నాడండి. ఆయన దేవుని దగ్గరికి వచ్చి కొన్ని మాటలు చెప్పుకోవాలి అని అంటే బ్రతిమలాడుకుని దేవుణ్ణి చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆ మనుష్యుడు ఎవరైతే ఉన్నాడో ఆ రాజు, నెహెమ్యా ఏమి నీ ముఖం అలా వికారంగా ఉంది, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు ఆయన. అప్పుడు ధైర్యముతో, ధైర్యముతో ప్రార్థించేవాడు, తన భక్తి తనకి ధైర్యం పుట్టిస్తుంది అని లేఖనంలో రాయబడి ఉంది. దేవుని దగ్గర ప్రార్థించాడు, విన్నవించుకున్నాడు, భక్తి చేశాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రభువుని బ్రతిమలాడుకున్నాడు. కనుక డైరెక్ట్గా సబ్జెక్ట్ చెప్పేశాడు ఆయన.
డైరెక్ట్గా చెప్పినప్పుడు ఇదేనా నీ సమస్య, ఎన్ని రోజులు నీకు సెలవు కావాలి అని డైరెక్ట్గా రాజు రాణి కూర్చొని ఉన్నప్పుడు మాట్లాడేశాడు ఈయన. చూడండి ఎంత అద్భుతమైన విషయము. మొదటగా నీ సమస్య దేవుని దగ్గరికి వెళ్ళి నీవు బ్రతిమలాడుకోవాలి. నేను ఇందాకే చెప్పాను, గర్విష్ఠులు దేవుణ్ణి బ్రతిమలాడరు. కేవలం స్తుతించాలా, కేవలం ప్రార్థించాలా, తరువాత వాక్యం చదవాలా, దట్స్ ఆల్. బ్రతిమలాడుకోవద్దు అంటారు. దానిని గర్వం అంటుందండి బైబిల్, గర్వం. అంతే తప్ప ఈ రోజుల్లో చాలా బోధలు వస్తున్నాయి. కేవలము దేవుణ్ణి ఏం కావాలో అడుగు, కూర్చో, వాక్యం చదువుకో, స్తుతించుకో, ఆడుకో, పాడుకో, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు అంటున్నారు. కాదు కానీ శ్రమ కలుగునప్పుడు దావీదు దీనుడై దీన మనస్సుతో దేవుని సన్నిధిలోనికి వచ్చి గోజాడి ప్రార్థించి దేవుని దగ్గర నుంచి గొప్ప విజయాలు సాధించాడు దావీదు. నెహెమ్యాను చూపించాను మీకు, మోషేని చూపించాను మీకు. ఇంకా మనము 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో ఒక రాజు కనబడతాడు మీకు అక్కడ. ఆ రాజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి చేయకూడని పని చేసి దేవుడికి ధూపం అర్పించేసినప్పుడు వాడి చెయ్యి ఎండిపోతుందండి. దేవునికి విరోధమైన పని చేసినప్పుడు రోగం వచ్చింది వానికి. చెయ్యి ఎండిపోయింది. ఎండిపోయిన చెయ్యిలాగా స్పాట్లో జరిగింది అక్కడ. నేను లాస్ట్ వీక్ మీకు చెప్పాను, దేవునికి విరోధంగా కొంతమంది పిల్లలు కూడా పనిచేసినప్పుడు, సేవకుడిని తోలనాడినప్పుడు వాళ్ళ మీదకి ఉగ్రత ఎలా వచ్చిందో చెప్పాను నేను. ఈ మెసేజ్ చాలామందికి ఉపయోగపడింది. చాలామంది ఆ మెసేజ్ పరంగా మంచి ఇన్స్పిరేషన్ మాకు కలిగింది. నిజమే, ఎంత గొప్ప విషయాలు మాట్లాడారు అని నాతో చెప్పారు చాలామంది. మనము దేవునికి భయపడు వారముగా ఉండాలి అని మనకి అర్థమవుతుంది ప్రతి విషయంలో కూడా. సరే, ఇక్కడ ఈ రాజు దేవునికి విరోధంగా లేచాడు. నేను రాజును కదా అనుకున్నాడు, నేను ఏమైనా చేయొచ్చు కదా, నేను అధికారిని కదా అనుకున్నాడు అతను. అనుకుని చేస్తే వెంటనే చెయ్యి ఎండిపోయింది అక్కడ స్పాట్లో ఎండిపోయింది. ఇప్పుడు మీలో చాలామంది రోగగ్రస్తులు కంప్లైంట్స్ చెప్తున్నారు కదా, కంటి దగ్గరికి వచ్చేటువంటి నరాలు ఎండిపోతున్నాయి, నా మజిల్కి సంబంధించిన నరాలు ఎండిపోతున్నాయి, మా జీవితంలో ఇదిగో చూడండి, ఎవరికో ఒక హార్ట్ చిన్నదైపోతుందంట, మెదడు చిన్నదైపోతుందంట. ఇవేంటండి రోగాలు? అవి ఎండిపోతున్నాయండి. మెదడు ఎండిపోవడం ఏంటండి? అసలు ఈ రోగాలేంటి, ఈ వ్యాధులేంటి, ఈ భయంకరత్వం ఏంటి, స్పాట్లో చెయ్యి ఎండిపోవడం ఏంటి అంటే ఎండిపోయింది. ఎందుకంటే ఈ రోజుల్లో రిక్వెస్ట్లే ఉన్నాయి నాకు, మెదడు ఎండిపోవడం ఏంటి, మెదడు దగ్గరికి వెళ్ళేటువంటి నరాలు ఎండిపోవడం ఏంటి, కంటి దగ్గరికి వస్తున్న ఈ నరాలు ఎండిపోవడం ఏంటి? మరి అదే జరిగింది అక్కడ ఆ రాజుకి. వెంటనే రాజు తన చేతిని తాను చూసుకొని ఏమంటున్నాడో చూడండి. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగవునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బ్రతిమలాడుకొనగా ఆ దైవజనుడు యెహోవాను బ్రతిమలాడుకొనెను. హల్లెలూయా చెప్పండి. రాజు డైరెక్ట్ కనెక్షన్ దేవుడితో లేదు అతనికి. అతను దైవజనుడిని బ్రతిమలాడుకున్నాడు. ప్రార్థన రిక్వెస్ట్లు ఇచ్చేటప్పుడు మనం దైవజనుల్ని బ్రతిమలాడుకుంటాం. అమ్మా నా కోసం ప్రార్థించండి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థించండి అని బ్రతిమలాడాలి. వాళ్ళు బ్రతిమలాడుకుంటారు కొన్ని సందర్భాల్లో. అప్పుడు వీళ్ళు నిజంగా కనికరం కలిగి, అయ్యో వాళ్ళు ఎన్నోసార్లు మనకు రిక్వెస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను చూడండి, మా సంఘస్థులకి ఏమని చెప్తున్నాను, మనకి ఎంతమంది అయితే రిక్వెస్ట్లు ఇచ్చారో ఈరోజు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ చెయ్యండి. ఈ మంగళవారం వాళ్ళ కోసం ఇచ్చాం మనం అని చెప్పాను కదా నేను. ఎందుకని? మీరందరూ మాకు చెప్పుకున్నారు కాబట్టి మేము దేవునికి చెప్పాలి ఖచ్చితంగా. కాబట్టి అదే జరిగింది ఇక్కడ. ఆ రాజు ఇతన్ని బ్రతిమలాడాడు, ఈ ప్రవక్త దేవుని బ్రతిమలాడాడు. దేవుని బ్రతిమలాడినప్పుడు రాజు చెయ్యి మరలా మునిపటి వలె బాగయ్యను. హల్లెలూయా. చూసారా, బ్రతిమలాడుకొనుట అనే అంశం కాదు మనం మాట్లాడుకుంటున్నాం. శ్రమలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థించాలి అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే శ్రమలలో ఉన్నారో మీరు దేవునికి ప్రార్థన చేయడం ఎలాగో మీకు వచ్చా? మీకు అంటే ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నాం పాస్టమ్ గారు, అన్ని రకాల పద్ధతులు మేము ఫాలో అయిపోయాము అని అంటే ఇంకా నీలో వినయం రాలేదనే అర్థం. మనము వినయ మనస్కులం అయ్యే వరకు దేవుడు మనల్ని శోధిస్తారు. ఎందుకంటే దీనుడై ఎవడైతే నలిగిన హృదయం గలవాడై ఉంటాడో వాని దగ్గరే ప్రభువు నివాసం ఉంటాడు. గర్విష్ఠులను ఆయన దూరం నుంచి చూస్తాడు. పరలోకము గర్విష్ఠులను యాక్సెప్ట్ చేయదు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది మీకు 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన దేవుని కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నారంట. ఎవరో తెలుసా మీకు? యేసయ్య.
యేసయ్యకి విధేయత నేర్పించడానికి ఆయన శ్రమల పాలు అవ్వాల్సి వచ్చిందంట. నీవు శ్రమలో వెళుతున్నావు అని అంటే అర్థం ఏంటంటే నీకు విధేయత నేర్పించడానికి దేవుడు ట్రై చేస్తున్నాడు అని. ఈ వాక్యం చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడడం లేదు. ఎందుకంటే మనము శ్రమలలో వెళుతూ ఉండగా ఇంకా విధేయత నేర్పించడానిక మనకి ఇంకా శ్రమ కలుగుతుంది అని ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎవరైనా సరే మనం శ్రమల్లో వెళుతున్నామంటే ఇంకా ఆయన కోరిన సారూప్యం నాలోనికి రాలేదు, నీలోనికి రాలేదు. ఇంకా ఆయన మనల్ని ఇంకా దీనత్వంలోనికి నడిపించడానికి ఆయన పరీక్షలు పెడుతున్నాడు అని ఖచ్చితంగా అర్థం చేసుకొని ఆల్టర్నేట్ ఏం లేదు, ఖచ్చితంగా విధేయత నేర్చుకోవాల్సిందే. దీనికి ఆల్టర్నేట్ ఏమీ లేదు. ఆ విధేయత వచ్చే వరకు కూడా ఆయన ఆ విధంగా మౌనంగానే ఉంటాడు. మనం ఇంకా ఆయన సన్నిధిలో కూర్చొని ఈ శ్రమలలో ఉన్నవాళ్ళు మాటి మాటికి దేవుని దగ్గరికి వెళ్ళాలండి. శ్రమలలో ఉన్నవాళ్ళు మాటి మాటికి దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకోవాలి. అప్పులలో ఉన్నవాళ్ళు అప్పిచ్చేవాడి దగ్గరికి మాటి వాటికి ఫోన్ చేస్తారు. ఐడియా ఉందా మీకు? ఒకటి కావాలి ఈరోజు, ఎలా అయినా కావాలి అతనికి పాపం. అందుకని అవతల ఫోన్ ఎత్తాడు, అసలు అవతల వ్యక్తి ఫోన్ ఎత్తడు, రిసీవ్ చేసుకోడు. అయినా మాటి మాటికి ట్రై చేస్తారు. మన అవసరత మాటి మాటికి ట్రై చేస్తారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీ రోగం కోసం, అవ్వట్లేదు, ఎంగేజ్ వస్తుంది, ఈరోజు డాక్టర్ లేడు, అతను ఎప్పుడో వస్తాడంట, 11, 12 మిడ్ నైట్ వరకు కూర్చుంటారు అక్కడ హాస్పిటల్లో. మాటికి ఫోన్ చేసి కనుక్కుంటారు రిసెప్షనిస్ట్కి, అక్కడ వచ్చారా అండి, డాక్టర్ గారు వచ్చారా అండి, మాకు అర్జెంట్ అండి, డాక్టర్ గారు వచ్చారా అండి, డాక్టర్ గారు వచ్చారని ఫోన్ చేస్తారు. విసిగిపోరే? 12 వరకు వెయిట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక అతను ఒక తిట్టు తిడతాడు. మీకు బుద్ధి జ్ఞానం లేదా? రేపు రావచ్చు కదా, ఏమంత పని మునిగిపోయిందని అన్ని ఫోన్లు చేశారు మీరు అంటాడు. సార్ ఎంత బ్రతిమలాడేసుకుంటారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, అసలు మీకు ఎంత ఒక్క డాక్టర్, భూమి మీద ఒక డాక్టర్ ఎంత obedientగా వెళ్తారంటే డాక్టర్ దగ్గరికి. చేతులు కట్టుకోవడం ఒకటే తక్కువ, కొంతమంది చేతులు కూడా కట్టేసుకుంటారండి. చేతులు కట్టేసుకుంటారు, వణికిపోతూ ఉంటారు. డాక్టర్ గారిని చూసి అసలు భయం వేసేస్తూ ఉంటుంది. ఒక నోట్లోంచి ఒక మాట మాట్లాడడానికి కూడా ఏదో చాలా ఫీలింగ్స్ ఇచ్చేస్తూ ఉంటారు. డాక్టర్ ఈ లోకానుసారమైన ఒక వైద్యుడు, ఒక కలెక్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక అధికారి, అతడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు వణుకు వస్తుంది, అతడి దగ్గరికి వెళ్ళినప్పుడు విధేయత వస్తుంది, అతడి దగ్గరికి వెళ్ళినప్పుడు వినయం వచ్చేస్తుంది. ఎన్ని తిట్లు తిట్టినా కోపం రాదు నీకు. దేవుని సేవకుడు ఒక మాట అంటే అసలు ఎంత కోపం అంటే, అసలు ఈ లోకంలో ఎవరన్నా సరే నీకు అంత కోపం రాదు. కానీ దేవుని సేవకుడు ఒక మాట అంటే అందరిలో అనేయాలా? నన్ను అలాగా పాస్టర్ గారు అందరిలో అనేయాలా? పాస్టమ్మ గారు ఏమంటే అంటే అన్నారు కానీ అందరిలో అనకండి. నీకు గర్వం కాకపోతే ఏంటి మరి? అందరి ఎదుట హెచ్చరించమన్నాడు దేవుడు, అందరి ఎదుట బుద్ధి చెప్పాలి నీకు. ఖచ్చితంగా అప్పుడే మనము లోబడతాం. అప్పుడే నీకు గర్వం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈరోజు ఈ వర్తమానం మాట్లాడుచుండగా ఎవరికి ఏమి లోపలికి వెళుతుందో అక్కడే సరి చేసుకోండి, దయచేసి అక్కడే సరి చేసుకోండి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాం, ఆ డాక్టర్ దగ్గర ఎలా ఉన్నాం, లాయర్ దగ్గర ఎలా ఉన్నాం, అధికారి దగ్గర ఎలా ఉన్నాం, ఈ లోకమంతటికి, ఈ భూమికి, ఆకాశానికి, సముద్రానికి సృష్టికర్త అయినటువంటి గొప్ప దేవుడి దగ్గర నువ్వు బ్రతిమలాడుకోలేవా? నువ్వు చాలా సందర్భాలలో అధికారులు వస్తూ ఉంటారు మందిరాలకి. నిలవబడండి, చేతులు ఎత్తండి, కూర్చోండి, మోకరించండి, చప్పట్లు కొట్టండి, కేకలతో దేవుణ్ణి ఆర్భటించండి అని మనం చెప్తూ ఉంటాం. చాలా మౌనంగా చేతులు కట్టుకొని అస్సలు ఏ ఫీలింగ్ ఇవ్వకుండా. ఎందుకంటే ఆయన ఏంటి అసలు చలనం లేకుండా ఉన్నారు? వాలంటీర్స్ని అడుగుతా నేను అప్పుడు. ఆయన చాలా పెద్ద ఆఫీసర్ అంట, ఆయన ఈరోజు మన మందిరానికి వచ్చారంట. ఓ ఆఫీసర్ అయితే చేతులు చప్పట్లు కొట్టరా దేవునికి? నీవు ఆఫీసర్ అయితే మోకరించవా దేవుని దగ్గర? నీవు అధికారి అయితే దేవుని దగ్గర నీవు లోబడి బ్రతిమలాడుకోవా? అయ్యా అని అడగవా దేవుణ్ణి? అధికారులు ఈ రోజుల్లో రావట్లేదు మందిరాలకి, అధికారుల భార్యలను పంపిస్తున్నారు. యాయీరు అనేటువంటి ఒక అధికారి సమాజ మందిరాన్ని కట్టించడానికి డబ్బులు ఇచ్చాడంట. ఒక దినాన తన కుమార్తె రోగగ్రస్తురాలై మరణపు టంచుల దగ్గర ఉన్నప్పుడు, సముద్రపు దగ్గర యేసుక్రీస్తు ప్రభువు వారి పరిచర్య చేస్తూ వెళుతూ ఉంటే పరిగెత్తుకుని వచ్చి ప్రభువు పాదాల మీద సాష్టాంగపడి తన కుమార్తె ప్రాణము కొరకు వేడుకొనెను అని రాయబడి ఉందండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఎవరంట? యాయీరు ఆఫీసర్, పెద్ద ఆఫీసర్. వచ్చి యేసయ్య ఎవరంటే 30 ఏళ్ళు, జస్ట్ ఒక రబ్బీ ఆయన. ఆ రోజుల్లో అక్కడ రబ్బీ, బోధకుడు ఆయన.
ఆయన దగ్గరికి ఆ ఆఫీసర్ వచ్చి పరిగెత్తి వచ్చి ఆయన పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసి, ఇది లూకా 7:5లో కూడా మీకు దొరుకుతుంది. సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు వచ్చి ఏమని అడుగుతున్నాడంట, బ్రతిమలాడుకుంటున్నాడంట తన కుమార్తె ప్రాణము కొరకు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి శ్రమలలో ఉన్నవారు ఏం చేయాలి చెప్తున్నాను నేను. మాటి మాటకి కూర్చోవాలి, ప్రార్థనా స్థలం దగ్గరికి వెళ్ళి మాటి మాటికి ప్రభువుని బ్రతిమలాడుకోవాలి. అయ్యా చెయ్యండి అయ్యా, అయ్యా చెయ్యండి అయ్యా. అప్పుడు పూర్తిగా శ్రమ పూర్తిగా తొలగించేయకపోవచ్చు, కానీ ఆ శ్రమలో నీకు ఆదరణ కలిగిస్తాడు, అవసరత తీరుస్తాడు. ఆ రోజు ఏం కావాలో అది ప్రొవైడ్ చేస్తాడు. అసలు నీకు ఏం అవసరతో అది ఇస్తాడు దేవుడు. అది అందరికీ రాదు. అది ఆ దీనత్వముతో ప్రార్థన చేసుకుని బ్రతిమలాడుకుంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ గొప్పగా సమస్యను పక్కకు తీసేయకుండా ఆ ప్రొవైడర్గా ఉంటాడు. అంటే ఆ టైంలో ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. అంటే పెద్దగా అవ్వాల్సింది దాన్ని చిన్నగా మారుస్తూ ఉంటాడు. నీకు పుట్టిస్తూ ఉంటాడు, సహాయాన్ని అందిస్తూ ఉంటాడు, రెమెడీ చూపిస్తూ ఉంటాడు. ఇంకా సమస్య అక్కడ అలాగే నిలిచి ఉంటుంది. అప్పుడు ఇంకా మనము ప్రార్థన చేస్తూ అనేకమైనటువంటి విషయాలను ఈ శ్రమలో గ్రహిస్తూ ఆయనకి దగ్గర అవుతూ ఉంటాం మనం. ఇది ప్రతి భక్తునికి జరిగింది. యోబుకు జరిగింది, దావీదుకు జరిగింది, దానియేలుకు జరిగింది, నెహమ్యాకి జరిగింది, మోషేకి జరిగింది, అందరికీ జరిగింది. భక్తుల జీవితాలను మన ఎదుట నిలుపుకొని మనం వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థించారు. గొప్ప ప్రైమ్ మినిస్టర్ దేవుణ్ణి ఎలా బ్రతిమలాడుకొని తన పితరుల పాపాలన్నీ తల మీద వేసుకొని వాటన్నిటినీ క్షమించవా అని అడుగుతున్నాడు. ఈయన పాపం చేయలేదు. ఆయన మాటలో పాపం లేదు, చూపులో పాపం లేదు, క్రియలలో పాపం లేదు. ఆయన మంచి ప్రతిష్ఠితుడు అయినప్పటికీ పితరులు పాపము చేసిన వారయ్యా, మా పితరులు దోషము చేశారయ్యా, నిన్ను ఆయాసపరిచారయ్యా, ప్రవక్తలు చెప్పినా విననొల్లకున్నారయ్యా, ఎన్ని గద్దింపులు వచ్చినా వారి వ్యభిచారాన్ని మానుకోలేదయ్యా, పితరుల పాపాలను క్షమించవా అని 21 డేస్లో ఫస్ట్ డే ప్రేయర్ అది. చూసారా, అలా అడుగుతూ బ్రతిమలాడుకున్నాడంట దానియేలండి. 21 రోజులు స్నానపానాదులు చేయకుండా, ఆయన ఏ మంచి ఆహార పదార్థాలు తీసుకోకుండా, ఆయన గడ్డం చేసుకోకుండా, అసలు ఏమీ ఆ మంచి వస్త్రాలు కట్టుకోకుండా, రాజవస్త్రాలు ధరించుకోకుండా బ్రతిమలాడుకోవడం కోసం 21 డేస్ పెట్టుకున్నాడంట. దేనికంటే బ్రతిమలాడు కోసం. మా దేవుని బ్రతిమలాడుకోవడానికి మేము వెళుతున్నాము. ఎంత బాగుందండి ఈ మాట. ఏ అధికారులైనా మీరు ఎలా బ్రతిమలాడతారో చెప్పండి. ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా చేసి పెట్టండి అయ్యా, కొంచెం ఏదో పొరపాటు అయిపోయింది అయ్యా, చూడండి అయ్యా అంటాం అధికారులని. దేవుడి దగ్గర కొన్ని రోజులు అడిగేసరికి నీకు కష్టం వచ్చేస్తుంది, పొగరు వచ్చేస్తుంది, దేవుడి మీద కోపం వచ్చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకోటి వస్తుందండి అందరికీ. ఏంటో తెలుసా? సేవకుల మీద కోపం. వాళ్ళు అంటారట ఇంట్లో, అవును మాకైతే చేయరావిడ, మిగతా వాళ్ళందరికీ చేస్తారు, అందరూ చాలా సాక్ష్యాలు చెప్పేస్తున్నారు మా సంఘంలో, వాళ్ళకైపోయిందంట వీళ్ళకైపోయిందంట, వాళ్ళకి ప్రాఫెసీ చెప్పేశారు పాస్టర్ గారు, వీళ్ళకి ప్రాఫెసీ చెప్పేశారు, వాళ్ళకి దర్శనం వచ్చేసిందంట, మనకి రాదు, మనకి చెయ్యరు, మనతో మాట్లాడరు. గర్విష్ఠుల మాటలివి. దేవుడు ఎవరిని కనికరిస్తాడో వానినే కనికరిస్తాడంట. నేను ఎవరిని కరుణింతునో వానినే కరుణింతును అన్నాడు. ఆయన చేయండి సేవకులు ఏం చేయగలరు? ఒకసారి ఆలోచన చెప్పండి నాకు. ఆయన చేయనిది సేవకులు ఏమి చేయగలరు? మార్కు సువార్తలో దయ్యాలు పట్టిన వాడి దగ్గరికి ప్రభు వెళ్ళారు. వెళ్ళినప్పుడు 5వ అధ్యాయం 10, 11, 12 చూసుకోండి. దయ్యాలు పట్టిన వాడి దగ్గరికి వెళితే వాడిలో ఉన్నటువంటి దయ్యాలు యేసయ్యని బ్రతిమలాడుకున్నాయంట. తెలుసు కదా మీ అందరికీ. ఎవరు బ్రతిమలాడుకుంటున్నారు? వాడిలో ఉన్న దయ్యాలు. సేన అనేటువంటి దయ్యాల గుంపు యేసుక్రీస్తు ప్రభువారిని, అయ్యా ఎందుకు వచ్చేసావు అప్పుడే, ప్లీజ్ మమ్మల్ని ఏమీ చేయకు, ప్లీజ్ మమ్మల్ని పంపించకు అప్పుడే, ఇంకా మా టైం రాకుండా ఎందుకు వచ్చేసావు నువ్వు, పోనీ ఒక పని చేయవా, ప్లీజ్ మమ్మల్ని పూర్తిగా పాతాళంలోనికి పంపకుండా పందుల్లోనికి పంపించవా అని బ్రతిమలాడుకుంటే పందుల్లోనికే పంపించారు యేసయ్య. మీరు గమనించండి, ఇక్కడ బ్రతిమలాడుకుంటే పందుల్లోనికి పంపించవా అని అడిగితే బ్రతిమలాడుకున్నందున పందుల్లోనికి పంపించారు ఆయన. అప్పుడు ఆ పందులు ఆ పవర్ని తట్టుకోలేక, శాటనిక్ పవర్ని, ఈ సాతానుల్ని మనిషిలో ఉంచేసుకుంటున్నాడు. ఎన్ని సాతానులనైనా పంది ఉంచుకోలేకపోయింది. ఉంచుకోలేక దానికి ఊపిరి తిరగక సముద్రంలో పడది చచ్చినాయి. ఆ పందులన్నీ చచ్చాయి అక్కడ. కానీ బ్రతిమలాడుకుంటే దేవుడు ఏం బ్రతిమలాడుకుంటే అది చేశారంట అక్కడ. వాడేం చేస్తాడంటే సాతానుగాడికి తెలుసు దేవునికి ఎలా ప్రార్థన చేస్తే తన ప్రజలకు ఆయన కార్యం చేస్తారు. అందుకే నువ్వు బ్రతిమలాడుకోవద్దు దేవుణ్ణి అని చెప్తుంది సాతాను దగ్గరకు వచ్చి. బ్రతిమలాడొద్దు,
నువ్వు దేవుణ్ణి అలా బ్రతిమలాడకూడదు. ఏం కావాలో అది చెప్పు అంతే. కమాండ్ చేయి, డిమాండ్ చేయి. నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని యొక్క బిడ్డవు. నువ్వు కమాండ్ చేయాలా, డిమాండ్ చేయాలా. నువ్వు బ్రతిమలాడుకోవద్దు. నువ్వు రిపెంటెన్స్ కోసం ఏమీ కూడా చేయాల్సిన అవసరత లేదు అంటుంటాయి దయ్యాలు వచ్చి. నువ్వు అలాగే చేస్తుంటావు. అప్పుడు అలా చేయడానికి వీల్లేదు. కానీ 4 రోజులు ప్రార్థన చేసి 4 రోజులు దేవుని దగ్గరికి ఏడ్చి ఆ తర్వాత డ్రై అయిపోయిన వాళ్ళు నాకు చుట్టూరు ఉన్నారు. నాకు ఎంతోమంది తెలుసు. ఇంకా కరువో కాలమో అన్నట్లు ప్రార్థన చేస్తారు కొన్ని రోజులు. ఆ తరువాత మొండి బండగా అయిపోతారు కొన్ని రోజులు. ఆ తర్వాత గర్విష్ఠులుగా అయిపోతారు కొన్ని రోజులు. ఆ తర్వాత పైకి ఉంటారు కానీ లోపలంతా గర్వమే. ప్రార్థనను తృణీకరిస్తారు, ప్రేయర్కి రారు. ప్రార్థన అంటే నిర్లక్ష్యం. ప్రార్థన అనేసరికి అన్ని రకాల పనులు గుర్తొచ్చేస్తాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి చెప్పమంటారా? గర్వము. ఇంకా ఎక్కువగా మిమ్మల్ని తిడితే బాగోదు కాబట్టి తిట్టట్లేదు. కానీ కొన్ని విషయాలని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. శ్రమలో ఉన్న వారి కొరకే ఈ మెసేజ్. శ్రమ లేని వాళ్ళు ఇది వినాల్సిన అవసరత లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని మంచిగా, దీనులుగా, హంబల్గా, చాలా ఒబీడియంట్గా తన ప్రజలు ఉంటేనే పరలోకము వాళ్ళనే యాక్సెప్ట్ చేస్తుంది. ఆయన దేవుని కుమారుడై ఉండి శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటే నీవు నేను మరి ఎంత విధేయత మనం నేర్చుకోవాలి. కాబట్టి శ్రమ కలుగుట నాకు మేలాయను, ఎందుకంటే నీ కట్టడలను నేను నేర్చుకొనున్నట్లు ఈ శ్రమ కలుగుట నాకు మేలాయనని దావీదు చెప్పినట్లు మీరు అందరూ చెప్పాలి. ఈరోజు దేవుడు ఎండిపోయిన చెయ్యిని బాగు చేసిన దేవుడు ఈరోజు సంధ్య యొక్క మజిల్స్లో ఎండిపోతున్నటువంటి ఆ యొక్క నరాలని బాగు చేయ సామర్థ్యము గలవాడు. ఆ కరుణ అనే అమ్మాయి యొక్క కంటి దగ్గర ఎండిపోతున్నటువంటి నరాలను బాగు చేయ సామర్థ్యము గలవాడు. ఈరోజు నీకు బ్రతిమలాడుకోవడం వస్తే ఆయన అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకున్నప్పుడల్లా గొప్ప సహాయాన్ని నాకు పంపిస్తూ ఉంటాడు ఆయన. మనుషులకైతే అది సాధ్యం కాదు. అలాంటి సహాయాలు నా దగ్గరికి ఆ రోజు కోసం పంపిస్తాడు. అయ్యో ఈ సహాయం చేసావు కదా, నాకు పూర్తిగా అద్భుతం చేయి నాయనా అన్నప్పుడు ఆయన సమయం ఆయన చేతుల్లో ఉంది. లోబడాలి మనం ఖచ్చితంగా. దేవుని సేవ చేయడం విషయంలో విసుక్కోవద్దు. ప్రార్థించుట విషయంలో విసుక్కోవద్దు. దేవుని సన్నిధికి వెళ్ళడం విషయంలో విసుక్కోవద్దు. వాక్యాన్ని చదవాలి. మనం వాక్యాన్ని చదువుతూ ఉంటే వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. శరీరంలో అనేకమైన అనారోగ్యాలు ఉన్నప్పటికీ నేను ఈ మధ్యకాలంలో ఒక సాక్ష్యం విన్నాను యూట్యూబ్లోనే. అతను జాలరివాడంట, చేపలు పట్టుకునేవాడు, పామరుడు, అసలు ఏమీ రాదు అతనికి. అయితే అనారోగ్యం చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ అనారోగ్యం, కడుపులో ఏదో జబ్బు అంట అతనికి. ఆ ఏదో నిప్పు వెలిగించుకొని ఆ కుండను కూడా పొట్ట మీద పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఉండేవాడంట ఆ జబ్బు భరించలేక. అలాంటి జబ్బు గల వ్యక్తి మొత్తానికి సువార్త విన్నాడు, రక్షణ పొందుకున్నాడు. అయినా సరే ఆ జబ్బు ఏమీ పోలేదు. చాలా అనారోగ్యం. ఆ తరువాత అతని భార్య కూడా చనిపోయింది. చాలా అనారోగ్యవంతుడు అతను. అంటే దేవుని అంటే చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ సృష్టి అంతా కూడా నీదే కదా నాయన, ఈ చేపలు కూడా నీవే కదా ప్రభువా, నేను వాటి దగ్గరికి వెళ్ళి వాటిని నేను పట్టుకోవచ్చా, నీ చేపలు నాకు ఇస్తావా అని అడిగి పట్టుకునేవాడంట అతను. అప్పుడు పెద్ద పెద్ద చేపలు పడినప్పుడు అక్కడ ఉన్న జాలరి వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయేవాళ్ళంట. అలాంటి సాక్ష్యం అతనిది. అతను అంత విశ్వాసం గలవాడు. అయితే అతనికి వాక్యం చదవడం రాదు, ఎందుకంటే పామరుడు కాబట్టి. అతనికి వాక్యం చదవాలని ఉండేదంట. అతను ఏం చేసేవాడంట, సైకిల్ మీద వెళుతూ ఉన్నప్పుడు ఒక ఏదైనా తోట లాంటిది కనబడితే సైకిల్ అక్కడ పెట్టి ఆ తోటలోనికి వెళ్ళిపోయి చాలా గట్టిగా ఏడ్చుకొని బాధంతా దేవుడు చెప్పి దేవుని బ్రతిమలాడేవాడట. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో ఖాళీ స్థలం చెట్టు ఆ నీడ కనబడితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఏడ్చి మళ్ళీ గట్టిగా బ్రతిమలాడేవాడట. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళినప్పుడు ఇంకేదైనా ప్లేస్ కనబడితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి, అంటే మాటి మాటికి చూడండి మీరు వెళ్ళి అడుగుతూ ఉంటే అతను చదవడం నేర్పించాడంట దేవుడు. ఎంత అద్భుతం అండి. చదువుతూ ఉన్నప్పుడు ఇతనికి ఉన్నటువంటి శరీర బలహీనతల వల్ల కళ్ళు మసకగా కనబడేవంట. కళ్ళులో క్లారిటీ లేదు. అప్పుడు అతను కళ్ళద్దాలు వేయించుకొని పెద్ద అక్షరాలు ఉన్నటువంటి బైబిల్ కొనుక్కున్నాడు. చిన్న అక్షరాలు కనబడట్లేదు. పెద్ద అక్షరాలు ఉన్న బైబిల్ని చదువుకుంటూ ఉంటే కళ్ళద్దాలు వంగినప్పుడు క్రింద పడిపోయి విరిగిపోయాయి. 1200 మళ్ళీ ఎక్కడి నుంచి తేను అని చాలా ఏడ్చాడంట దేవుడి దగ్గర. మొత్తానికి రెండోసారి మరలా 1200 పెట్టి ఆ కళ్ళద్దాలు పెట్టుకుని మళ్ళీ బైబిల్ చదువుతూ ఉంటే మళ్ళీ క్రింద పడిపోయినాయి అంట. కొన్ని రోజుల తర్వాత పగిలిపోయిందంట.
ఇంక ఇతనికి చాలా బాధ అయిపోయి, చాలా వేదన అయిపోయి, చాలా ఏడుస్తూ మాటికి దేవుడి దగ్గరికి వెళ్ళి, నాకెందుకు కళ్ళు కనిపించట్లేదు, నాకెందుకు నేను చదవలేకపోతున్నాను వాక్యాన్ని, నాకు వాక్యం చదవడానికే నా కళ్ళు బాగు చేయవా అని ఆయన దగ్గరికి మాటికి వెళ్ళి దేవుని బ్రతిమలాడితే ఆయన కళ్ళును ముట్టి ఆయన స్వస్థపరిచాడు. అంటే ఆ సంగతి అతనికి తెలియదు. మరుసటి రోజు మరలా బైబిల్ ఎదరు పెట్టుకొని మళ్ళీ ఏడుస్తుంటే చిన్న బైబిల్లో ఉన్న అక్షరాలు కూడా కనబడుతున్నాయి అంట అతనికి. హల్లెలూయా. అప్పుడు వెంటనే బైబిల్ని తీసి చదివాడు, కనబడుతున్నాయి. పెద్ద బైబిల్ని తీసి చదివాడు, కనబడుతున్నాయి. మళ్ళీ చిన్న బైబిల్ని తీసి చదివాడు, కనబడుతున్నాయి. పెద్ద బైబిల్ని పక్కన పెట్టి దేవుని స్తుతించి కళ్ళద్దాలు లేకుండా ఈ రోజు వరకు అతని కళ్ళను బాగు చేశాడు దేవుడు. ఎలా వచ్చాయి అతనికి? మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నాడంట, నాయన నేను వాక్యం చదవాలి. అతను ఒక సేవకుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నో ఎకరాలు అతనికి ఇచ్చారు సేవ చేసుకోవడానికి. ఒక బ్రాహ్మలావిడ వచ్చి చేపలు ఆయన పెళ్లి చేసుకుంది. ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ ఆయన అన్నీ చేయ సామర్థ్యము గలవాడు. బ్రతిమలాడుకున్నాడు. అతనికి వేరే ఏ హోపు లేదు కాబట్టి ఒక్కడే ఉండి ఆ రోగాన్ని బట్టి అసలు ఎవరు దగ్గరగా ఉండరంట అతనికి. రాత్రి పగలు దొర్లుతూ ఏడుస్తూ అతను ఆ రోగాన్ని అనుభవిస్తూ ఉంటాడంట. కాబట్టి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడంట అతను. బ్రతిమలాడుకుంటూ ఉంటే చదువులేని వాడికి చదువు చెప్పాడు దేవుడు. అసలు కంట్లో ప్రాబ్లం, 2 కళ్ళు కనిపించడం మానేసిన వ్యక్తి అసలు అప్పుడు ఇంకొక వ్యక్తి ఎవరో వచ్చి చెప్పాడంట, నాకు చిన్న అక్షరాలు కనిపించట్లేదయ్యా అని ఎవరో ఇంకో పేద పాస్టర్ వచ్చి చెప్పాడంట. చెప్పినప్పుడు అయ్యో నాకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, నాకు చిన్న బైబిల్ నేను చదువుకోగలను, నాకు కనిపించట్లేదని పెద్ద బైబిల్ కొనుక్కున్నాను, తీసుకో అని పెద్ద బైబిల్ ఇచ్చేశాడంట ఆయనకి. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు దేవుణ్ణి శ్రమలలో ఉన్న వాళ్ళు ఎలా బ్రతిమలాడుకోవాలో మీకు తెలిసింది అనుకుంటున్నాను నేను. చెయ్యండి, విసిగిపోకుండా చెయ్యండి అని చెప్పారు అదే దేవుడు. విసిగిపోవద్దు. నీవంతలా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి రాత్రంతా బ్రతిమలాడుకుంటే మరుసటి రోజు అవసరతను దేవుడు ఆశ్చర్యమైన విధానంలో తీర్చడానికి ఆయన సామర్థ్యము గలవాడు. ఆయన సమయం వచ్చి ఆయన మనకి సహాయం చేసే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. కాబట్టి ఇటువంటి అనేకమైన కార్యాలు మనం చూస్తాం. ఇంకా కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట నేను ఇందాక నుంచి చెప్తున్న మాట ఉంటుంది. శ్రమల పాలై నేను దీనుడనయ్యాను అని. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా నీకే మొర్ర పెట్టి తిని నా ప్రభువుని బ్రతిమలాడుకొంటిని అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. యెషయా 66 2వ వచనంలో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇప్పుడు అర్థమైపోయిందా? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచు ఉంటాడో నేను వాడిని దృష్టిస్తాను. అసలు కొంతమందికి భయం ఉండదు కదా దేవుడు అంటే. అస్సలు ఎంత మొండోళ్ళు ఉంటారంటే, నేను ఈ యొక్క 20 సంవత్సరాల నుంచి దేవుని యొక్క పరిచర్యలో, అంటే చిన్న పరిచర్యగా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మనుషులను చూస్తూ ఉన్నప్పుడు, బాబోయ్ ఎంత మొండోళ్ళు కూడా ఉంటారా, ఎంత భయం లేని వాళ్ళు కూడా ఉంటారా, బాబోయ్ ఎన్నిసార్లు చెప్పినా మారలేని వాళ్ళు ఉంటారా, కుక్క తోక ఇంకా నయం వీళ్ళకంటే అని అనిపించిన వాళ్ళని చాలామందిని చూశాను నేను. వాళ్ళకి భయం ఉండదు, భయం నటిస్తారు వాళ్ళు. భక్తి ఉండదు, భక్తి కూడా నటిస్తారు వాళ్ళు. భక్తి కంటే భయాన్ని ఎక్కువ నటించే వాళ్ళని చూశాను నేను. భయం ఉన్నట్లు నటిస్తారు. దేవుని భయం ఉంటే మంచిగా ఉంటుంది, మనుషుల దగ్గర కాదు అది. దేవుడు మనుషుల దగ్గర, దేవుడు ఆయన ఇక్కడ ఉన్నాడని, ఆయన నన్ను చూస్తున్నాడని, ఆయన నన్ను గమనిస్తున్నాడని ఎవడైతే వణుకుతాడో, ఎవడైతే దీనుడై ఉంటాడో వానినే దేవుడు దృష్టించుచున్నాడంట. కాబట్టి ఈరోజు ఆయన దృష్టి మన మీద పడాలంటే మనము ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకొనుట నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి యోబు గ్రంథం 9:15లో కూడా యోబిలా అంటాడు, న్యాయకర్తని నేను బ్రతిమలాడుకుంటున్నాను అని. న్యాయకర్తని నేను అంటే ఆయనని నేను బ్రతిమలాడుకుంటున్నాను అంటాడు ఆయన. మరి ఆహాబట ఒక దినాన, ఆహాబ్ అంటే తెలుసు కదా అందరికీ మీకు, ఎవరండి ఆయన? యెజెబెల్ వాళ్ళ హస్బెండ్. చాలా పెద్ద తప్పు పని చేశాడు, నాబోతుని చంపించేశాడు. ఇంకా భయంకరమైనటువంటి విగ్రహారాధన వాళ్ళ భార్య చేస్తుంటే ఎంకరేజ్ చేసేసాడు. ఆవిడేదో అందంగా ఉందని అలా ఆమె వైపు పడిపోయాడు. ఇదంతా తప్పులు చేసేసాడు. మళ్ళీ తర్వాత కోపం వచ్చి ఏలియాతో దేవుడు మాట్లాడాడు, ఇతన్ని కూడా నేను ఆ విధంగానే చంపుతాను, ఆ యొక్క ద్రాక్ష తోట తీసేసుకున్నాడని చెప్పి వెళ్ళి చెప్పిరా వాడికి అని చెప్పాడు దేవుడు. వెంటనే ఆహాబుకి
ఇజ్రాయేలు రాజు అతను. చాలా భయం వేసేసింది. భయం వేసి వణికిపోయి పారిపోయి ఆయన గదిలోనికి వెళ్ళిపోయి రాజవస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని అయ్యో అని చెప్పి గుండెలు బాదుకుంటూ దేవుని సన్నిధిలో ఏడుస్తూ దేవుని బ్రతిమలాడేసుకుంటున్నాడంట. ఈ లోపు దేవుడు ఏలియా దగ్గరికి వెళ్ళి, ఏలియా చూసావా ఆహాబుని అన్నాడు. నాకు ఎక్కడ కనబడుతుంది ప్రభువా అని అడుగుతాడు ఏలియా. కాబట్టి ఆహాబు దీనుడై నా సన్నిధిలో ఎలా వణుకుతూ మొర్ర పెడుతున్నాడో చూసావా, కాబట్టి నేను ఆహాబుని క్షమిస్తున్నాను అన్నాడు. ఒకసారి ఆలోచించండి మీరు. ఆహాబుని నేను క్షమిస్తున్నాను అలా అని చెప్పి ఉగ్రత ఏం పోదు. వాని జనరేషన్ అయిపోయిన తర్వాత వాని పిల్లలు వస్తారు కదా, అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది అని చెప్పారు. మీరు చెడ్డ పనులు చేసేటప్పుడు బీ కేర్ఫుల్. మీ తర్వాత నుంచి మీ పిల్లలకి వెళుతుంది అది. నువ్వు ఇప్పుడు బ్రతిమలాడేసుకుంటున్నావు ఊరికే, నిజమే, నీకు ఎక్స్క్యూజ్ ఉంది, నీ పిల్లలకి వెళ్ళిపోతుంది అది. వాళ్ళు అనుభవిస్తారు ఆ కరువు, వాళ్ళు అనుభవిస్తారు ఆ శ్రమ. నీ వ్యభిచార సంబంధమైన ప్రతి క్రియ కూడా నీకు క్షమాపణ దొరికిన నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలా శపించబడిన వారుగా, బిడ్డలు కలగని వారుగా, ఇంకా వాళ్ళ జీవితంలో అనేకమైన రోగగ్రస్తులుగా, వాళ్ళ వివాహాల విషయంలో భయంకరమైనటువంటి దుస్థితి కలిగిన వారిగా వాళ్ళందరూ మార్చబడుట బైబిల్లో అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఇది బైబిల్లో ఉన్నటువంటి సత్యమే మీతో మాట్లాడుతున్నాను నేను. కాబట్టి క్షమించమని ప్రభువుని అడిగి విడిచిపెడితే అది ఆయన వీపు వెనకాల వేసుకెళ్ళి సముద్రగాధములో పడేస్తాడు. ఇక అవి నీ మీదకి రావు, నీ పిల్లల మీద కూడా రావు. కానీ ఎప్పుడైతే నువ్వు భయం లేకుండా ప్రవర్తిస్తావో మనుషుడి దగ్గర భయపడినట్లే కనబడతావు నువ్వు. మనుషులు లేనప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో, అది పిల్లలకు వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదంతా నేను బైబిల్లో ఉన్న విషయాలే మీతో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఆహాబుకి ఏం అవ్వలేదు చూడండి. ఆహాబు ఎందుకంటే ఇప్పుడు వణికిపోయాడు, ఉపవాస ప్రార్థనకు వచ్చేసాడు, గోనెపట్ట కట్టేసుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాడు దేవుణ్ణి, ప్లీజ్ నాయనా నన్ను ఓర్చుకో అన్నాడు, క్షమించు అన్నాడు. అబ్బా ఎంత తగ్గించుకుంటే నేను ఇంక ఉండలేను నాయన, అతను నేను క్షమించానని చెప్పు అన్నారు దేవుడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందండి మరి ఆ శాపం చూడండి ఒకసారి. హిజ్కియా కూడా సేమ్ ఇదే తప్పు చేశాడు సెకండ్ టైం. ఆయన స్వస్థత పడి పక్కకు వెళ్ళిన తర్వాత అయినా సరే హిజ్కియాకి దేవుడు ఒకసారి వాగ్దానం చేసేసాడు కాబట్టి హిజ్కియా బాగానే ఉన్నాడు. తరువాత తన పిల్లలు నపుంసకులుగా చేయబడి ఆ శత్రువు వచ్చి ఈడ్చుకుని పోవడానికి దేవుడు చేస్తాడు అంటే సర్లే నా వరకు నేను బాగుంటాను కదా అన్నాడు. ఏం తండ్రో ఒకసారి చూడండి మీరు. అంతకుముందు 15 సంవత్సరాల క్రితం చనిపోయి ఉండుంటే బాగుండు నాకు తెలిసి. ఎందుకు అంటే దేవుని రాజ్యానికి చేరుదుడు. ఇంత గర్విష్టి అయిపోయిన తర్వాత ఇంకెందుకు నీకు ఆయుష్కాలం? కాబట్టి మనము భూమి మీద బ్రతికి ఉన్నామంటే భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ ఆయన సన్నిధిలో మనము నిందారహితులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీకు ఇక హెచ్చరికలు వస్తాయి. ఒక వాక్యం వినిన వెంటనే మారాలి సుమా. ఒక్క వాక్యము వినిన వెంటనే హృదయంలో వినుట ద్వారా విశ్వాసము కలగాలి. ఆ విశ్వాసము దేవుని గూర్చిన వాక్యము ద్వారా నీకు కలగాలి. వెంటనే రిపెంటెన్స్ రావాలి. వెంటనే నీ గుండె పట్టుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళి అడిగి బ్రతిమలాడుకుని ఆ రోజు నీ పాపాన్ని తీసేసుకుంటే వెంటనే నీవు ఆ విడుదల పొందుకుంటావు. తర్వాత పిల్లల మీదకి అది రాకుండానట్లు దేవుణ్ణి గోజాడి నీ పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ప్రభువు చెప్తాడు, వ్యభిచారం చేసినటువంటి స్త్రీతో నేను క్షమించాను, నీ మీద ఏ రాయి వేయను నేను, కానీ ఎప్పుడు కూడా మరలా ఇలాంటివి చెయ్యొద్దు. క్షమించడం అయిపోయిన తర్వాత కూడా భయం లేకుండా చేస్తుంటారే, మనుషులు ఎవరు చూడట్లేదు అని, ఇది చిన్నదే కదా అని, ఇది కామనే కదా అని చేస్తుంటారు కదా, వాళ్ళది పిల్లల దగ్గరికి వెళుతుంది, జాగ్రత్త. కాబట్టి ఈరోజు మనము దేవుణ్ణి బ్రతిమలాడదామా? ఎలా శ్రమల్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేయాలో చెప్పాను నేను. ఆయన సన్నిధికి వెళ్ళి గోజాడాలి. దేవుని మన హృదయాలు మెత్తన చేసుకొని ఆయన సన్నిధిలోనికి వెళ్ళి కూర్చొని గర్వము తగ్గితేనే ఆ యొక్క బ్రతిమలాడే ప్రార్థన వస్తుంది. లేకపోతే రాదు. ఉట్టుట్టికే ఏడిస్తే అది ముసలి కన్నీళ్ళు అంటారు, దొంగ కన్నీళ్ళు అంటారు, ఉట్టిట్టికే వస్తాయి. అలాంటివి కాదు. నిజంగా నీ హృదయం కరగాలి, నిజంగా దేవుని బ్రతిమలాడుకోవడం నీకు రావాలి. దావీదు అంటాడు, నా పరుపు తేలిపోయేలాగా నేను కన్నీరు విడిచి ఆయనను వేడుకున్నాను అంటాడు. ఆయన పురుషుడండి. ఈ రోజుల్లో పురుషులకి కన్నీటి ప్రార్థన వచ్చా? అసలు దేవుణ్ణి బ్రతిమలాడుకోవడం వచ్చా? హార్డ్ హార్టెడ్ వాళ్ళు ఉంటారు. అసలు దేవుని దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పి గోజాడడం వచ్చా పురుషులకి? నువ్వు ఏడ్చుకుంటున్నావు కదా, మూలకెళ్ళి ఏడ్చుకో అంటాడు భార్యని. ఆయనది ఏం తప్పులేదంట.
అస్సలు ఆయన చెప్తారు వాళ్ళు, నీ వల్లే ఆ ఇద్దరు మగపిల్లలు చెడిపోయాడు అని ఒక భార్యను తిడుతున్నాడంట తండ్రి. ఇంకొకరు నీ వల్లే ఆ కూతురు అలా తయారైందని ఇంకొక తండ్రి తిడుతున్నాడంట. నువ్వు వెళ్ళి ఏడ్చుకుని ప్రార్థన చేసుకో, నీ వల్లే ఆ పిల్లలు అలా అయ్యారు అంటున్నారంట. మరి తండ్రి ఏం చేస్తాడు? ఇక్కడ ప్రార్థన చేసిన వాళ్ళందరూ నెహమ్యా పురుషుడే, దానియేలు పురుషుడే, యోబు పురుషుడే, దావీదు పురుషుడే. చూడండి ఒకసారి, ఇర్మియా, నా తల జలమయముగాను నా కళ్ళు కన్నీటి ఓటలుగాను చేసుకొని నేను ఇజ్రాయేలు ప్రజల కొరకు నేను రోధిస్తున్నాను అంటాడు. 3 సార్లు అటాక్ జరిగింది, కానీ 3 సార్లు ఇర్మియాని ఎవరు తీసుకెళ్లేదు బబులోని చెరలోనికి. అక్కడే ఉన్నాడు ఇర్మియా. అక్కడే ఉండి ఇజ్రాయేలీల కోసం ప్రవచిస్తూ ఉన్నాడు. దానియేలు అక్కడున్నాడు, ఈయన ఇక్కడున్నాడు. యెహెజ్కేలు అక్కడున్నాడు, అక్కడ ప్రవచిస్తున్నాడు ఆయన బబులోన్లో. కానీ ఇర్మియా తన సొంత ప్రదేశంలోనే ఉండిపోయాడు. ఆయన తన ప్రజల కోసం కన్నీరు కార్చేటువంటి ప్రవక్తగా, విలాప ప్రవక్తగా ఇర్మియాని చూపిస్తుంది బైబిల్. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, శ్రమలో ఉన్నవాళ్ళు దేవుని బ్రతిమలాడుకోవడం నేర్చుకోండి. సణగొద్దు, గర్విష్ఠులు కావద్దు, దేవునికి విరోధంగా మాట్లాడొద్దు, తిరగబడొద్దు దేవుని మీద తిరుగుబాటు స్వభావం గలవారిని దేవుడు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఈ మాటలు మనము మన హృదయంలో భద్రం చేసుకుని ఈ రోజు నుంచి దేవుని సముఖంలోనికి వెళ్ళి మన దేశం కోసం బ్రతిమలాడుకోవాలి, మన బిడ్డల కోసం బ్రతిమలాడుకోవాలి, మన కుటుంబాల కోసం రక్షణ పొందాల్సిన వారి కొరకు బ్రతిమలాడుకోవాలి. ఆయన సన్నిధిలో అధిక శాతం మాట్లాడితే వెళ్ళి అక్కడ కూర్చోండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటారని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన తండ్రి, నాయన వినుచున్న వారు నా దగ్గర ఈ గూగుల్ మీట్లో ఎందరైతే ఈరోజు నాకు నాయన యాడ్ అయి ఉన్నారో, ఇంకా యూట్యూబ్లో వింటున్నారో, ఈ వర్తమానము ద్వారా వారందరి హృదయాలు కూడా మెత్తన చేయబడునుగాక. వారి మీదకి నాయన ప్రార్థనాత్మ వచ్చునుగాక. కన్నీరు విడిచి నాయన నీ సన్నిధిలో ప్రార్థించిన వారందరూ గొప్ప గొప్ప కార్యాలు చూశారు ప్రభువ. అట్టి ప్రార్థనాత్మ, అట్టి విధేయత, అట్టి వినయము, దీన మనస్సు మాకు దయచేయండి నాయన. మెత్తనైన హృదయము మాకు దయచేయమని, శ్రమలలో ఉన్నవారు మరీ ఎక్కువగా నీ సన్నిధిలోనికి వెళ్ళి గోజాడి నీ వద్ద నుంచి గొప్ప కార్యాలు పొందుకునేలాగున సహాయం చేయమని, నీ బలమైన కార్యాలతో మమ్మల్ని తృప్తిపరిచి నడిపించి మీరు మహిమ పొందుకోమని నీ కృపగల హస్తానికి వినిన వారందరినీ అప్పగించుకుంటున్నాను. ఎవరెవరు నాయన నా తండ్రి ఈ వాక్యము వింటూ ఉండగానే నాయన వారి హృదయాలలో, వారి యొక్క శరీరంలో ఈ మాటలు గుచ్చుకున్నాయో, ఎందుకంటే వాక్యము గుచ్చుకోవాలి ప్రభువా. వాక్యము చేత మేము పొడవబడాలి తండ్రి దేవా. వారందరూ కూడా అక్కడికక్కడే వాళ్ళు రిపెంట్ అయ్యి నాయన తప్పులు ఒప్పుకొని దేవుని తట్టు త్రిప్పబడే భాగ్యము వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామములో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.